అనగనగా ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర వెంకయ్య, నర్సయ్య అనే ఇద్దరు పనివాళ్ళుండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామున కోడి కుయ్యగానే నిద్ర లేచేవాడు. తనతో పాటే వెంకయ్యను, నర్సయ్యను కూడా లేపి దగ్గరుండి పనులు చేయించేవాడు. బద్ధకస్తులైన వెంకయ్య, నర్సయ్యలకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంట్లో పందిరి మంచం మీద హాయిగా పడుకున్న ఆయనకి అంత పొద్దున్నే మెలకువ ఎలా వస్తుందా అని అనుకునేవాళ్ళు ఇద్దరు. కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడి పుంజు పొద్దున్నే కుయ్యడం వల్లే ఇలా జరుగుతుందని అనుకున్నారు. అందుకే ఆయన దగ్గర కోడిని ఎవ్వరు చూడకుండా తీసుకువెళ్లి చంపేశారు. తర్వాత రోజు కోడి కుయ్యకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు. ఆ రోజు వెంకయ్య, నర్సయ్యలు పొద్దెక్కిందాకా గుర్రపెట్టి నిద్రపోయారు. కాని తననిలా నిద్రలేవడం వల్ల పనులన్నీ ఆలస్యమవుతున్నాయని, పొలానికి ఇబ్బందవుతుందని కంగారు పడ్డ జమీందారు మర్నాటి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచాడు. తెల్లవారిపోతుందని అనుకొని పనివాళ్ళని నిద్రలేపి పొలానికి పంపాడు. తర్వాతి నుంచి ఆయనకి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే ఇద్దరిని లేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు. యజమానిని ఏమీ అనలేని వెంకయ్య, నర్సయ్య కోడి ఉంటే కనీసం రోజూ ఒకే సమయానికి నిద్ర లేచేవాళ్ళమని, ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని అనుకుంటూ తమ బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని బాధపడ్డారు.